నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్ లో యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోజివాని ఇనాని, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అధ్యక్షులు అల్లా బలరాం బాబు, సందీప్, జై, ప్రవీణ్ అగర్వాల్, జిగ్నా మెహతా తదితరులు కార్యక్రమం వివరాలను వివరించారు. జ్యోతి సుకుమార్, దేవేందర్ శాస్త్రి యోగా యొక్క ఆవశ్యకతను వివరించారు. యోగా వలన ఆరోగ్యవంతంగా ఉంటూ ఫిట్నెస్ గా ఉంటూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారని వెల్లడించారు. నేను యాంకర్ జ్యోతి సుకుమార్. ఈ రోజు ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే I have performed a fantastic health Zumba session and initiated by TCEI TIFA at Classic Gardens. It's very good to see all events industry people here coming morning this day to make sure that we all stay healthy, fit. एंड जिन्होंने आज तक शुरुआत नहीं की अच्छे हेल्दी दिन की, वो आज से ही उनका हेल्थ फिटनेस शुरू कर सकते हैं. इट्स अ रिक्वेस्ट सभी लोगों को अंदर की एक चिन्ह रिक्वेस्ट, प्लीज स्टार्ट वर्किंग आउट ऑन डेली बेसिस. 40 minutes if you give yourself, చాలా హెల్దీగా ఉంటారు, లైఫ్ ఇంక్రీజెస్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ స్టేస్ హ్యాపీ అండ్ ఫిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బలరాం బాబు. నేను ప్రెసిడెంట్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ సంస్థ 2014లో స్థాపించడం జరిగింది. ఇది ఈవెంట్ ఇండస్ట్రీ అందరినీ ఒక చోటికి చేర్చాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే కామన్ ప్లాట్ఫామ్లో తీసుకుందామని ఉద్దేశంతో 2014లో స్థాపన జరిగింది. ఇది ఎక్కడ లేని విధంగా ఒక యూనిక్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ కింద ఛాంబర్ విధంగా 6 సెపరేట్ అసోసియేషన్స్ ఉంటాయి. సో ఈవెంట్ ఇండస్ట్రీలో ఏవైతే క్రాఫ్ట్స్ ఉంటాయో, ఈవెంట్ ఇండస్ట్రీలో రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయో, లైక్ ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ కేటరర్స్, ఈవెంట్ వెన్యూస్. సో 6 అసోసియేషన్స్తో కలిపి ఒక సమాగంలాగా ఈ అసోసియేషన్ స్థాపన జరిగింది. ఈ అసోసియేషన్లో మేము సంవత్సరానికి 7 to 8 డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం.